ప్రధానంగా మీ ఉద్యమ నేపథ్యం ఏంటి, ఉద్యమంలోకి రావడానికి కారణం ఏంటి? అనేక సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ జాతికి మేల్కొల్పడానికి ఎంతో ఉంటారు. అయితే మీరు 2024 ఎన్నికల్లో హిందూపూర్ ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అందుకు దారి తీసిన అంశాలు ఏంటి? అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలో అనేక మంది, వేలాది మంది కూడా నాకు మద్దతు పలికి కొన్ని వేల ఓటర్లు కూడా వేసిన సంగతి. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీకు ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఏం చెప్తారు? మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ప్రచారంలో భాగంగా మడకసిరికి వెళ్ళినప్పుడు ఆ మడకసిరిలో ఆ ప్రాంతంలో నన్ను గుర్తించి తను సంపూర్ణమైన మద్దతు తెలియజేశారు. పరిటాల శ్రీరామ్తో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది ఒక ప్రచారం. అంటే ఈ సాన్నిహిత్యం మీకు ఎలా ఏర్పడింది పరిటాల శ్రీరామ్తో? ఆయన ఆలోచన తీరంతా ఎస్సీ ఎస్టీ బీసీ సమస్య ఉందంటే ఎప్పుడైనా భుజం మీద చేసి తట్టే తత్వం తనకుంది. మాలలు మనువాదులు అనే ఒక అభిప్రాయాన్ని మందకృష్ణ ఈ మధ్యకాలంలో వెలిబుచ్చడం జరిగింది. దీంతో మీరు ఏకీభవిస్తారా? మాలల్లో మానవాదుల సంఖ్య ఎక్కున్నది. మాల ప్రజలందరినీ నేను అభినందిస్తా. మాల ప్రజల కోసం నేను పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా? ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో తెలియదు, కానీ మనువాదులంటే నేనైతే పూర్తి స్థాయి ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అయితే ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మద్దతుగా ఉన్నామని చెప్తోంది. అయితే అదే తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అని చెప్పుకొని మహాసేన రాజేష్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తరచూ మాట్లాడడం జరుగుతుంది. నిలకడలేని మనసు రాజేష్కి ఖచ్చితంగా మాదిగంతా తాట తీస్తారని పూర్తి చేస్తాను. నాకు ఇద్దరు సమానమే. మాలలైనా ఉంటే మాదిగలైనా ఒకటి.